నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని అడవుల్లో నివసిస్తున్న పాలుట్ల గిరిజన తండాలో 611 కుటుంబాలకు 2.86 కోట్ల వ్యయంతో సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించడం జరిగిందని, ఎస్టీలు చెంచులు సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పాలుట్ల గిరిజన తండాలో 2.86 కోట్ల రూపాయల వ్యయంతో సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయగా శుక్రవారం రాత్రి మంత్రి రవికుమార్, కలెక్టర్ రాజాబాబు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం అనంతరం తొలిసారి పాలుట్ల తండాలో సోలార్ వెలుగును తీసుకుని వచ్చారని, సాంప్రదాయ విద్యుత్ దూరంగా ఉన్న గిరిజన తండాలకు మోక్షం కలిగిందన్నారు. ఆఫ్ గ్రిడ్ సోలార్ గృహ విద్యుత్తీకరణ పథకం కింద 611 కుటుంబాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ఒక్కో కుటుంబానికి ఫ్యాన్లు, 5 LED లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే విధంగా సౌకర్యం కల్పించారన్నారు. గిరిజనుల సమస్యలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతారని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. దాదాపు 611 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్. అంటే చూసి ఉంటారు మీరంతా కూడా, పగలపూట బాబు గాజు ఒక పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అనమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం ఇదంతా. ఇది కాకుండా కింద గ్రామం కొర్రపోళ్ళు దాదాపు అరే బాబా 980 కుటుంబాలకి కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. ఇవన్నీ కార్యక్రమాలు చేసాం. ఈ గ్రామం రావటం మంచిదైంది. ఈ గ్రామం వచ్చేసి మనం ఇంత ఖర్చు పెట్టాము, ఏ విధంగా వీళ్ళకి పనిచేస్తానని చూసాము. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీళ్ళు. రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. బావుల మీద నీళ్ల ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా సాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. దీంతోపాటు ఇప్పుడు మేము వచ్చాం, దాదాపు 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. నేను కలెక్టర్ గారు చూసాం, అందరూ అధికారులు చూశారు, అందరూ చూశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి టైగర్ జోన్లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సాయం చేయగలచో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒకరోజు మేము వస్తేనే 3 గంటలు పోవటానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కలిగిస్తాలో కూడా ఓసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. తప్పకుండా చెంచుల పట్ల, ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిద్ది. ఇందాక చూసాం ఇక్కడ ఈ పాలెట్లోనే వాళ్ళు గోకులం షెడ్ కావాలంటే ఆ రోజు గోకులం షెడ్ ఇచ్చి ఇవాళ మా చేతే ఓపెన్ చేయించుకున్నారు. వాళ్ళు ఏం కావాలన్నా సరే ఈ ప్రభుత్వం ఈ దండాలన్నిటికీ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఐదు బల్బులు సార్, 5 బల్బులు, బ్యాకప్ పని చేస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయింటెనెన్స్ కూడా చేయాలి. లైట్ వేసి ఎవరు వేశారు? ఇప్పుడు చేసిన పని మీకు ఉపయోగం ఉందా లేదా? ఓన్లీ దీంట్లో సోలార్ పట్టుకోవచ్చు, అంతేగాని ఇంకా వేరే
ట్యూబ్లైట్లు అయితే ట్యూబ్లైట్ ఇంటికాడ బిగించు. ఇది నీ సొంతం పెట్టు. సొంతం పెట్టినా ఇంటి దగ్గర బిగించు. అందరికి వచ్చినాయా? నేను చదువుకున్నా ఉపయోగంగానే ఉందా వేసింది? బ్యాటరీ కూడా పెట్టి ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కలిగి గ్రామీణ ప్రాంతాలలో జరిగే బాల్య వివాహాలను అడ్డుకోవాలని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వారి వంతు కృషి చేయాలని అద్దంకి సిఐ సుబ్బరాజు అన్నారు. అద్దంకి మండలం వెలుగు కార్యాలయంలో శనివారం స్వయం సహాయక సభ్యులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సిఐ సుబ్బరాజు పాల్గొని మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చట్టాల మీద అవగాహన, మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం మీద అవగాహన కల్పిస్తున్నారని, మహిళలపై జరుగుతున్న నేరాలపై కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని, మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. నేటి కాలంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల భవిష్యత్తుతో పాటు కుటుంబం నాశనం అవుతున్నాయని, తల్లిదండ్రులు వారి పిల్లల మీద దృష్టి పెట్టి మంచి అలవాట్లు నేర్పించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్ల మీదకు పంపించరాదని, తెలిసి తెలియక వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారని సీఐ చెప్పారు. సంహిత అనే ప్రకారం మన పురుషులతో నడుస్తుంది. కోర్టులో కూడా అదే ఫాలో అవుతున్నారు. ఈ చట్టాల ఉపయోగం అంటే మన గతంలో మన పరిగణానికి సెక్షన్స్ చేస్తే ప్రజెంట్ మన ప్రస్తుతంలోని సొసైటీలో ఏం తనిఖీ ఉంది, దానికి అనుగుణంగా మనం తయారు చేసుకున్నాం. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సెల్ ఫోన్ వచ్చింది, వీడియోగ్రఫీ అయింది. అందుకు వీడియోగ్రఫీ అనేది ఓన్ ఒక ఎస్ఎస్టీ భాష తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి కేసులో కూడా వీడియోగ్రఫీ చేయొచ్చు. అంటే టెక్నికల్ ఎవిడెన్స్ అంటే సెల్ ఫోన్లో రికార్డు కానీ ఎలక్ట్రానిక్స్ డివైస్ ఎవిడెన్స్ కూడా పరిగణ తీసుకుంటారు. అలాగే ముద్దాయి కోర్టులో హాజరుంటే మన దగ్గర సరైన బందోబస్తు కానీ ఎస్కార్ అయినప్పుడు కూడా డైరెక్ట్ జైలు నుంచి వీడియో కెమెరా ద్వారా కోర్టు వారికి చూపించవచ్చు. ఇక్కడ నుండి జడ్జి గారు చూసి వాళ్ళు అక్కడి నుంచి రిమైండ్ ఇవ్వచ్చు. ఇలా కొన్ని దీనిలో కొంత పొందుపరచడం జరిగింది. పబ్లిక్కి అంటే ఫిర్యాదుదానికి ఏ విధంగా ఉండాలి, ముద్దాయికి ఏ విధంగా ఉంది, కోర్టు ప్రొసెస్ చేసి పోలీస్ ప్రొసెస్ చేసి పోలీసు దర్యాప్తు అధికారికి రైట్స్ ఉంటాయి. దర్యాప్తు భాగంగా ఇవన్నీ కూడా అయితే పొందుపరచడం జరుగుతుంది. బిజినెస్ ప్రకారం ప్రొసీజర్ అంటారు, న్యాయ ఐఏ ప్రకారం న్యాయ సాక్ష్యం అంటారు. ఈ 3 చట్టాలు కూడా మనకి 1/7/2020 నుంచి అమల్లోకి వచ్చినాయి. ఈ చట్ట ప్రకారం ఏదైనా కేసుకి ఏంటంటే ఇమీడియట్గా ఈ సాక్ష్యాన్ని చేయాలి. అంటే ఆ ఫోన్లో ఒక ఐడి ఉంటుంది, ఎస్ఐడి క్రియేట్ చేయాలి. దేవస్థానం నుంచి దేవస్థానంలోనే సాక్షి చేయాల్సి ఉంటుంది, వాళ్ళని రికార్డ్ చేయాల్సి ఉంటుంది వీడియో కెమెరా కూడా. ఇక్కడ ఎందుకంటే మా దగ్గర ఫిజికల్ రాసుకున్నప్పుడు చెప్పవచ్చు, కోర్టుకు పోయినప్పుడు మళ్ళీ మాకు చెప్పదని అబద్ధం అవ్వచ్చు. కానీ ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తారు. ఈ రోజు చెప్తారు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి రాజీ పడుకుని చెప్పేస్తారు. రేపు పొద్దు కోర్టుకు రాజీ పడడానికి మీకు ఆడియో రికార్డు ఉంటుంది, సేమ్ ఏదైనా రికార్డ్ చేస్తారు. కోర్టు వరకు లింక్ ఉంటుంది, కోర్టు వరకు వెళ్ళిపోతుంది. అంటే కేసు బలంగా ఉంటుంది. ఎక్కడ ఈరోజు జరిగిన విషయం 10 సంవత్సరాల తర్వాత చెప్పినా కానీ మనం మర్చిపోయాం, మరి విచారించలేదు అంటే తక్కువ లేదు. ఈరోజు వస్తాం, వీడియోకి రికార్డ్ చేస్తాం, స్పాట్లో ఉన్నారు, మీరు చెప్పి రాసుకుంటారు. ఇదే యాజ్ ఫ్రెష్ కోర్టు వెళ్ళిపోవచ్చు. లేకపోతే కోర్టులో మాకు విచారించలేదు, పోలీసులు రాలేదు అది కోర్టు ఆస్ట్రైనా అమలు చెప్పాలన్నా ముందే పరిస్థితి. అంటే కేసు కన్విక్షన్ అనేది ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తప్పు చేసిన శిక్ష పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగిస్తారు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉపయోగిస్తారు. మీరు చెప్పింది వీడియో రికార్డ్ చేస్తారు, ఆ వీడియో కోర్టు చేస్తారు. అప్పుడు ఆ రోజు రాలేదంటారు కానీ వీడియో లేకపోతే నేను ఏం సార్ అది అమ్మగా అనవచ్చు. కానీ వీడియో రికార్డ్ అంటారుగా అది సినిమాలా వస్తుంది, డిస్ప్లే కోర్టులో కూడా అలాంటి రెసిడెంట్ కలుగుతుంది. అదే ముఖ్యంగా యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్స్ సమాజంలో ఎక్కువ మంది చనిపోవాలో యూత్ చనిపోతున్నారు. యాక్సిడెంట్ వల్ల చనిపోవాలో ఎక్కువ యూత్ ఉంటారు. 22 సంవత్సరాల నుంచి 35 years బిలో ఎక్కువ మంది రంగం స్టేట్లు కానీ ఇలాంటి యూత్ అంటే ట్రిపుల్ రైడ్ పోవడం, లాస్ట్ రైడ్ పోవడం, హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే యాక్సిడెంట్ వల్ల ఎక్కువ మంది పబ్లిక్ చనిపోతారు. నార్మల్ డెత్ కన్నా యాక్సిడెంట్ డెత్ ఎక్కువ ఉంటుంది.
అద్దెంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం 16వ వార్షికోత్సవం కళ్యాణ మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అలంకరణ తదుపరి పూజా కార్యక్రమాలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోత్ర నామాలతో పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల సమక్షంలో విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జి అశోక్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. అశోక్ ను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. 16వ వార్షికోత్సవం కళ్యాణ మహోత్సవం రవీంద్రారెడ్డి పర్యవేక్షణలో జరిగాయి. భక్త మహాశన విజ్ఞప్తి, మన అద్దంకి గ్రామం రాజీవ్ కాలనీ యందు వచ్చేసినటువంటి శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం యందు ఈరోజు 16వ వార్షిక సందర్భముగా స్వామివారికి ప్రాతకాలం నుంచి కూడా పంచామృతములతో అభిషేకం గావించి అదేవిధంగా శాంతి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభమవుతున్నది. మరి ఈ రోజు మధ్యాహ్న కాలంలో కూడా 1 నుంచి కూడా అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కావున భక్త మహాచంద్రుడు ఇచ్చేసి అమ్మవారి అయ్యవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకరించి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి అయ్యవారి కృపాతులు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. అదే విధంగా ఈ అద్దంకి గ్రామంలో ఈ రాజుగారికి వచ్చినటువంటి మహాన్వితమైనటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టనందు ఎంతో అంగరంగ వైభవపేతంగా కూడా 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతానం లేని వారు సంతానం కోరచ్చు, వివాహం కాని వారు వివాహం కోరచ్చు. ఎవరికైనా సరే ఎట్టి పరిస్థితులైనా సరే ఈ యొక్క కోరికటువంటి తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్పేసి ఈ స్వామి వారి యొక్క మహాజ్ఞాతమైనటువంటి అవకాశాలు ప్రతి ఒక్క భక్తులు కలగజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మనం చేస్తున్నాము. అన్నింటి మొత్తం సంప్రోక్షణ చేసిన తర్వాత ఉంటుంది. మన ఆచరణ ఎందుకు చేస్తాము అంటే దేవాయ నమో ధేష్టాయ శ్రేష్టాయ నమో రుద్రాయ నమః బ్రహ్మాణమావాహయామి భావయామి పూజయామి మధ్యమకలశ శుద్ధ బ్రహ్మాణమావాహయామి గణాయ హో కవితా మచ్చాదాదవితా ఫలస్తాదవితోదనాతారోగః సర్వేషు పయంతాం ఇంద్రపురోగః చైత్రం సత్కోటి దేవతాచపయంతాం ఈశాన్య కలసే ఉదకం సించేతు వర్ష సంపూర్ణ నమస్కారం చేసుకున్నామా చూసి దేవాయ ధీమహి ప్రచోదయాతు శిల్పి బ్రహ్మాణమావాహయామి పూజయామి ఈశాన సర్వ విద్యారామేశ్వర సర్వభూతానాం బ్రహ్మణో అక్షంతలన్నీ కూడా సకల దేవత ఆవాహనార్థం సమర్పయామి. తదుపరి నవధాన్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం అద్దెంకిలోని శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐక్యవేదిక సభ్యులు ప్రముఖులు కలిసి రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ రమాబాయి ఎంతో కష్టపడి అంబేద్కర్ చదువుకు సహకారం అందించిందని, తనకు పుట్టిన 5 పిల్లల్లో 4 పిల్లలు పోషకాహారం అందక అనారోగ్యంతో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక చనిపోయినప్పటికీ అంబేద్కర్ చదువుకు ప్రాధాన్యత ఇచ్చి ఆమె వద్ద ఉన్న డబ్బు ఆయనకే పంపించి ఆయనను ప్రపంచ మేధావిగా తీర్చిదిద్ది భారతదేశానికి దృఢమైన రాజ్యాంగ రచన చేసే విధంగా ఆమె జీవితాన్ని త్యాగం చేశారని రమేష్ గుర్తు చేశారు. రమాబాయి పుట్టినరోజును ప్రపంచ త్యాగ దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. జయంతి కార్యక్రమాన్ని ఎందుకు చేసుకోవాలి, అంత అవసరం ఏంటి అంటే ఆమె చనిపోయి ఇప్పటికీ 128 సంవత్సరాలు అయినప్పటికీ ఆమె చేసినటువంటి త్యాగాలు, ఆ త్యాగాల ఫలితాలు మనం ఇప్పటికీ
తరాల వారు భారతదేశంలో అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఆమె యొక్క జయంతి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. అందుకని ఈరోజు జరుపుకున్నాం. మరి ఏంటి ఆయన చేసిన త్యాగం అంటే, ఆ రోజు అంబేద్కర్ గారు చదువుకోవడానికి సరైనటువంటి సౌకర్యం లేక, ఆర్థిక స్తోమత లేక, బడికి ఎడంగా ఉంటూ విలువైబడి ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆయనకి వివాహమైన తర్వాత తన సతీమణి అయినటువంటి రమాబాయి గారు ఆయన చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఆమె పేడ తీసుకొచ్చి ఆ పేడతో పిడకలు తయారు చేసి ఆ పిడకలు అమ్మగా వచ్చినటువంటి డబ్బులతోటి ఆయన్ని లండన్లో ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక సహకారం అందించి, అదే కాకుండా ఆమెకున్నటువంటి 4 సంతానంలో ఒక ఆడబిడ్డ, మొత్తం 5 సంతానంలో ఒకరి తర్వాత ఒకరు మగపిల్లలు 3 చనిపోతూ ఉంటే ఆర్థిక పరిస్థితులు బాగలేక, వారికి సరైనటువంటి ఆహారం అందించలేక, ఆమె వారికి పాలిచ్చేటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా ఆమె లేక, వారికి ఆరోగ్యం బాగలేకపోతే కనీసం మెడిసిన్ కొనడానికి, మందు బిళ్ళలు కొనడానికి డబ్బులు లేక బిడ్డలు చనిపోతుంటే, ఆ డబ్బులను తన బిడ్డలను కాపాడుకోవటానికన్నా కూడా తన భర్త అయినటువంటి అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో కోట్ల మంది ప్రజలు దుర్భరమైనటువంటి జీవితాన్ని, వెలువైనటువంటి జీవితాన్ని, వివక్షకు గురైనటువంటి జీవితాన్ని, అనాథులుగా, అభాగ్యులుగా ఎంతో మంది కనీస అవసరాలు కూడా తెచ్చుకున్న, కనీస హక్కులను కూడా అనుభవించినటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఆయన చదువుకుంటే కోట్ల మంది యొక్క జీవితాల్లో వెలుగు నింపవచ్చు. నా బిడ్డలు పోయినా పర్లేదు, భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బిడ్డల యొక్క ప్రాణాలు, వారి యొక్క జీవితాలు బాగుంటే చాలని చెప్పేసి తన సొంత కడుపును పుట్టినటువంటి బిడ్డలను కూడా త్యాగం చేసినటువంటి త్యాగశీలి. ఆ విధంగా ఆమె చేసినటువంటి త్యాగాల నుంచి వచ్చినటువంటి ఈ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెలుగొందేటువంటి దీపం అయితే, జగదగ మెరిసేటువంటి జాజ్వల్యమానమైన జ్యోతి అయితే, ఆయన జీవితంలో ఎవరు కనిపించకుండా కాలిపోయినటువంటి ఒత్తి లాంటిది అమ్మ రమాబాయి. ఎంతగా ఒత్తి కాలిపోతే అంత ప్రజ్వలించిందనమాట ఆయన జీవితం. అందుకే 1941లో ఆయన ఒక పుస్తకం రాశాడు, థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ అని. థాట్స్ ఆన్ పాకిస్తాన్ పైన అభిప్రాయాలు. ఆ గ్రంథాన్ని తన భార్యకి అంకితం చేస్తాడు. చరిత్రలో ఒక మహానుభావుడు తన భార్యకు అంకితం చేసినటువంటి మహా గ్రంథం అది. ఇప్పటికీ ప్రామాణిక గ్రంథం అది పాకిస్తాన్లో. ఆ ముందు మాటలో ఒక మాట రాస్తాడు, నా అమ్మ మరణించింది, మా రాము మరణించింది, రాము జ్ఞాపకార్థంగా నేను పుస్తకం రాశాను, ఆమె అంకితం చేస్తున్నాను. నేను ఉట్టి చేతులతో వెళ్ళాను లండను, కానీ డాక్టరేట్ అయి వచ్చాను తిరిగి దేశానికి. ఆయన పుణ్యఫలం అన్నాడండి. ఆయన అంత గొప్ప మంచి మనసు కలిగింది. ఒక భార్య అమ్మని చూసుకోవడం ఒక అదృష్టం. వస్తే పోసే అని అనటం కాకుండా భార్యను అమ్మాని పిలిచినటువంటి మహా సహృదయుడు, ఒక మానవతావాది అంబేద్కర్ గారు. ఇది రాజ్యాంగం రాశాడు అని చెప్పి ఒక మాట కాదండి. చిన్న బుక్స్ రాయాలని చెప్పంటేనే మా ప్రాణం పోతా ఉంటుంది. ఒక సందర్భంలో ఒక మాట రాయాలంటే ఎంత విశాలమైన దేశం మంది, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, మన రమేష్ బాబు చెప్పినట్టుగా ఎన్ని వర్గాలు, ఎన్ని బాధలు, ఎన్ని గాథలు, ఎన్ని కులాలు, ఎన్ని నమ్మకాలు, వీటన్నింటినీ కూడా బిగించి ఇంతవరకు కూడా ఏమి చలనం లేకుండా ప్రపంచంలోనే పెద్ద గ్రంథం అది. అంత రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, రిటన్ స్టేట్మెంట్ ఏ గ్రంథానికి, ఏ దేశానికి లేదు. అటువంటి మనకు సమర్పించిపోయినటువంటి మహానుభావుడి జీవితంలో రమేష్ బాబు చెప్పినట్టుగా స్వయం సహాయక సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తున్నారని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరూధిని అన్నారు. అద్దంకి మండల వెలుగు కార్యాలయంలో శనివారం గ్రామ సంఘం
అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ వరూధిని హాజరై మాట్లాడారు. గతంలో స్వయం సహాయక సభ్యులకు రుణాలు అతి తక్కువగా బ్యాంకు వారు ఇచ్చేవారని, ప్రస్తుత కాలంలో గ్రూపు సభ్యురాలికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారన్నారు. వాటిని వినియోగించుకోవడంలో గ్రూప్ సభ్యులు అవగాహన లేక ఏదో విధంగా ఖర్చు చేసుకుంటున్నారని, గ్రామ సంఘం అధ్యక్షులు ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలో గ్రూప్ సభ్యులకి తెలియజేయాలన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకునేందుకు 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు 25% సబ్సిడీతో రుణాలు ఇస్తున్నారని ఎంపీడీఓ వరూధిని తెలియజేశారు. ఇంతకు ముందు కూడా మీ అందరికి లోన్స్ ఇవ్వాలి అంటే ఇన్కమ్ జనరేటింగ్ స్కీమ్స్ పెడితేనే లోన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే మీరు తీసుకున్న రూపాయి ఎవరండి, 100 రూపాయలు ఎవరండి అప్పు తీసుకున్నారంటే దానివల్ల మీరు ఉపాధి పొందాలి అని. ఇన్నేళ్ళ తర్వాత కూడా మళ్ళీ అదే ప్లేస్లోనే ఉన్నాం, మళ్ళీ అదే చెప్పుకుంటున్నాం. మధ్యలో కొన్నాళ్ళ కాన్సెప్ట్ బాగానే ఉంది. ఎందుకంటే మేము చేసినప్పుడు 2002కు ముందు వరకు బుక్ బైండింగ్ పెట్టించాం. హోజరీస్ మేకింగ్ అంటే బనీన్లు, డ్రాయర్లు తయారు చేయడం, చీరలు అమ్మకాలు, అట్లా ప్రతిదీ. ఏమీ లేకపోతే కారం పొడి అటుకులు తయారు చేసిన కూడా ప్యాక్ చేసి డ్వాక్రా బజార్లో అమ్మేవాడు. అంత మంచిగా డెవలప్ అయింది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చేసింది. ఎందుకు? ఎవరికి వాళ్ళకి తీసుకుందాం, పంచుకుందాం, ఇంకో పని చేసుకుందాం, మనకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఒక పాడి గేదెలు కొనుక్కుంటే దానివల్ల వచ్చిన ఉపాధి వల్ల ఇంకో 10 రూపాయలు నువ్వు సేవ్ చేసుకోగలుగుతావు. అదే బంగారం కొనుక్కుంటే ఏమైనా చేయగలుగుతామా? ఓ చీర కొనుక్కుంటే ఏమైనా చేయగలుగుతామా? ఇంకో దానికి ఏదైనా అనవసరమైన ఖర్చు చేస్తే దానివల్ల ఆదాయం ఏమీ రాదు. కాబట్టి మనం ఎక్కడ వేసామో అక్కడే ఉంటుంది, అప్పు మాత్రం భారీగా పెరిగింది. అలాంటి అప్పుల నుంచి బాధలు తగ్గించుకోవడానికి గ్రూపులను పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ కాన్సెప్ట్లో మీ సార్ వాళ్ళు చెప్పినట్టు ఏ విధానంలో అయితే మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందుతామో అలాంటి వాటిని ఎంకరేజ్ చేసుకుని గ్రూప్స్ని బలోపేతం చేసుకోండి. మీ గ్రూప్స్ మీరు వాటన్నిటినీ బలంగా చేయగలిగితే మీ దగ్గర ఒక ఆర్థిక పరిపుష్టి కలిగిన సంఘాలన్నీ ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు ఛేదించలేరు. అంటే గ్రూపుని విడగొట్టడం అలాంటివి ఏమీ చేయలేదు. 2002కు ముందు స్త్రీ శక్తి సంఘాలను చేసేవాళ్ళం. దాని ద్వారానే స్త్రీనిధి ఏర్పడింది. ఆ స్త్రీ శక్తి సంఘాలకి ఎలా ఉండాలి అనేది ఇప్పుడు సెల్ఫ్ డైరెక్టర్ ఉన్నట్టున్నారు మురళి గారు. అప్పుడు డిఆర్డిఏ పీడీగా ఉండేవాళ్ళు మురళి గారు, నేను, ఇంకా కొంతమంది మన జిల్లా తరఫు నుండి అక్కడి నుంచి మేమందరం ఈ పుస్తకాలు ఎలా ఉండాలి, రూల్స్ ఫార్మేషన్ ఏంటి అవన్నీ చేసిన అనుభవం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇప్పటికైనా మీలో ఉన్నదాన్ని మీరు మన ప్రజల నుంచి మీరందరూ ఈ గ్రూపుల నుంచి ఇంత తీసుకుంటున్నాం, మనం ఎంతవరకు చెయ్యాలి, మనం ఏం చేస్తే మన వాళ్ళందరూ బాగుంటారు, ఎవరికి వాళ్ళు ఇది మనకైతే ఏంటి అనుకున్నప్పుడే మాత్రమే మీరు ఇవన్నీ చక్కగా చేసుకోగలుగుతారు. అంటే ప్రతి ఒక్కళ్ళు దాన్ని 2 రకాల అనుభవాలు ఉంటాయి మనకి, స్వానుభవాలు, సహానుభవాలు. ఎవరైనా కష్టం వచ్చినప్పుడు సహానుభూతి, అయ్యో నాకే ఈ కష్టం వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను, నేనే ఈ పని చేయాలంటే ఎలా ఉంటాను అనుకున్నప్పుడు అవతల వాడి మీద మనం చూసే దృష్టి మారుతుంది. అలాగే మీరు ఆ లోన్ తీసుకున్నప్పుడు, లోన్ ఇచ్చేటప్పుడు వాడు తీర్చగలరా లేదా, తీర్చాలంటే ఎలా తీర్చాలనేది ముందుగానే మీరు డైరెక్షన్స్ ఇచ్చుకుని ఇట్లా ఇన్ని కిస్తీలతో ఇలా కట్టుకోవాలి అలా చేసుకుంటారంటే అది బాగుంటుంది. అద్దంకిలోని పాత దామవారిపాలెంలో శనివారం చుండూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సిఐ సుబ్బరాజు స్పాట్కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను విచారించి కలవకూరు రోడ్డు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందినట్లు తేల్చి కుటుంబ సభ్యులకు తెలిపారు. శ్రీనివాసరావును ఎవరూ ఏమీ చేయలేదని, గుండెపోటుతో మృతి చెందాడని సిఐ తెలిపారు. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శనివారం ఈగల్ టీమ్ విభాగం ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలపై ప్రచార కరపత్రాలను ప్రిన్సిపల్ మోహన్ రావు, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ఆవిష్కరణ చేశారు.
నేటి తరం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రిన్సిపల్ మోహన్ సూచించారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.